రజనీకాంత్ కొత్తగా కూలీ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమా చూస్తున్నా. అంటే థియేటర్ పోలేదు, పైరేటెడ్ వర్షన్. ఎందుకంటే జాబ్ లేదంటే ఇంక డబ్బులు అటు నుంచి వస్తుంది సినిమా పోయి. అదే థియేటర్ పోయి సినిమాలో జస్ట్ ముందుగానే పోతుండే, జస్ట్ ఏదో స్టోరీ ఉంటుంది, స్టోరీ ముందుకు పోతుంటే క్యారెక్టర్ ఏదో మాట్లాడుతుంటే అది జరుగుతుంటది, ఇది జరుగుతుంటది. కాన్స్టెంట్ గా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఫ్రెషర్స్ లైఫ్ అట్లా పొద్దున్న లేస్తారు, తింటారు, కోచింగ్ సెంటర్ పోతారు, అది అంతా నేర్చుకుంటారు. నెక్స్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వస్తారు, జాబ్ కన్నీ అప్లై చేస్తారు. ఇంట్లో ఏమైనా ఆలోచిస్తారు, ఇంటి బీటెక్ అయిపోయింది, లక్షలు పెట్టి చదివిస్తున్నాము, సో ఇంక వీళ్ళు అయిపోయింది, కొన్ని రోజుల్లో జాబ్ వస్తుంది, నేను లైఫ్ సెట్. జాబ్ ఎప్పుడు వస్తుంది? ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అంటే, ఇప్పుడు పోయి నువ్వు ఏ దేవుడిని అడిగినావంటికినా ఆయన ఏమంటాడు, వస్తుంది పోరా, ఏదో రోజు వస్తుంది జాబ్ అని అంటాడు. ఆయన కూడా డేట్ చెప్పలేదు. జాబ్ అప్లై చేసేది ఓ ఫుల్ టైం జాబ్ అయిపోయింది. డైలీ స్కామ్ ఆఫర్లే, రియల్ జాబ్ కన్నా స్కామ్లు ఎక్కువ ఉన్నాయి. ఆ స్కామ్ లో నెలలు గడిచిపోతే, నెలలేం కొంతమంది సంవత్సరాలు కానీ గడిచిపోయి జాబులన్నీ లోపలికి ఇచ్చేస్తారు. బయట వాళ్ళకి ఫార్మాలిటీ పోస్ట్ చేస్తారు. కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతాం కానీ వాళ్ళు ఏమంటారు, జస్ట్ నువ్వు మా కోచింగ్ సెంటర్ జాయిన్ కా, లైఫ్ సెట్, నీకు జాబ్ తెప్పిస్తాం. ఇటు చూస్తున్నాం, ఇప్పుడు 1000 మంది కోచింగ్ సెంటర్ జాయిన్ అయినారంటే 3 నుంచి 4 వస్తుంది. లాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక డౌట్ వస్తుంది, మనం కరెక్ట్ గా ట్రై చేయలేదు, ట్రై చేస్తే వస్తుంది, బట్ అది నిజం కాదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. అది ఎందుకు నిజం కాదంటే, తప్పు మీలో లేదు, ఫ్రెషర్స్ హైరింగ్ చేసే సిస్టమ్, ఆ సిస్టమ్ లో తప్పు. సిస్టమ్ మీ జాబులు రాలేదని ప్రాబ్లం మీలో ఉంది అని కాదు, ప్రాబ్లమ్ ఆ సిస్టమ్ లో ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు నేను ఫ్రెషర్స్ ఉండే ప్రాబ్లం అన్ని చెప్తున్నా, కానీ నిజం చెప్పాలంటే మీ అందరికీ ప్రాబ్లం తెలుసు. సో నేను సింపుల్ చేస్తా. 3 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఎందుకు చెప్తున్నా, సెకండ్ థింగ్ చేంజ్ చేసేకి మనం ఏం చేయొచ్చు, ఆ చేంజ్ లో మీరు ఎట్లా, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా. దానికి ప్రైమరీ రీజన్, ప్రాబ్లం అనేది ఫ్రెషర్స్ లో లేదు, సిస్టమ్ లో ఉంది. మీరు అడగచ్చు, సిస్టమ్ లో ప్రాబ్లం ఉందని నువ్వు ఎట్లా చెప్తావు. దానికి సింపుల్ రీజన్, 10 అప్లికేషన్ లో 8 ఫేక్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏడుంది, సిస్టమ్ లో ఉంది. సో ఆ సిస్టమ్ ని మనం చేంజ్ చేయాలి. సెకండ్ సిస్టమ్ ని మనం ఎట్లా ఫిక్స్ చేస్తాం. మనము పాలసీ మేకర్స్ కి ఒక ఓపెన్ లెటర్ రాసినాం. పాలసీ మేకర్స్ అంటే ఒక సిస్టమ్ ఎలా రన్ అవ్వాలో కొన్ని రూల్స్ రాస్తారు. సో వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ఎందుకు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తూ అక్టోబర్ 8 వరకు మనం వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం. వన్స్ బిల్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్యాగింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే ఫ్రెషర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు, ఐ మీన్ సిస్టమ్ ని చేంజ్ చేయగలరు. వాళ్ళు పిఎంస్ అవ్వచ్చు, సీఎంస్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, పాలసీ మేకర్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఏమని చెప్తాం, మేము ఫ్రెషర్స్, మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం, మాకు ప్రెసెంట్ ఉన్న హైరింగ్ సిస్టమ్ ని చేంజ్ చేయాలా అని డిమాండ్ చేస్తాం. ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి మీరు ఎలా సపోర్ట్ చేయొచ్చు. మీరు అఫీషియల్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేస్తే సెకండ్ నేను ఒక్కడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ ఈ క్యాంపెయిన్ కోసం చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే సిస్టమ్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు సైలెంట్ గా కూర్చుంటే పనులు జరగవు. యాజ్ మహాత్మా గాంధీ సెడ్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. నువ్వు ఏ చేంజ్ అయితే చూడాలనుకుంటున్నావో ఆ చేంజ్ నువ్వు కా. నా వంత అయింది నేను చేశాను. సో ఇంకా ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఈ క్యాంపెయిన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ నాదొక్కటే కాదు, ప్రెసెంట్ జనరేషన్ దే కాదు, ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో దే విల్ సఫర్. వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఏది ఈ ప్రాసెస్ లో, హైరింగ్ ప్రాసెస్ లో వాళ్ళు సేమ్ మాలాగే వస్తారు, అదే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది జాబ్స్ వస్తాయి, చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు.